హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ మా వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ, ట్రంకు పెట్టె. ఆడపిల్ల పెళ్ళి ముహూర్తం నిర్ణయం అయింది. ఇంకా 2-3 నెలల వ్యవధి ఉంది కాబట్టి నిదానంగా పనులు చేసుకోవచ్చు. ఏం కొత్త కాదు. ఏ పనికి సంబంధించిన వాళ్ళు ఆ పనికి ఉన్నారు. ఇదే మొదటి పెళ్ళి కాదుగా, ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతాయి. అన్ని పెళ్ళిళ్ళు ఒకే పద్ధతి ప్రకారం జరిగిపోతాయి. ఇంటికి సున్నం కొట్టడం, పిలుపులు, తాటాకులు కొట్టించి ఆరబెట్టి పందిరి వేయటం, వంట వాళ్ళని పిలిపించి మాట్లాడడం అన్నీ జరిగిపోతాయి. ఒక అమ్మాయికి ఇవ్వవలసిన చీర సారే సామాన్యంగా పెళ్లి సమయంలో బంగారం కొనే ప్రసక్తి ఉండదు. చిన్నతనం కొద్దీ కొద్దో గొప్ప కొన్ని ఉంచుతారు. పెళ్లి కూతురిని చేసే సమయంలో పెట్టాల్సిన చీర, వియ్యపురాలకి పెట్టవలసిన బట్టలు, ఇంకా వచ్చిన బంధువులకి పెట్టవలసిన బట్టలు కొనటం ఒకరోజు పని. ఇత్తడి సామాన్లు వగేరా ఒక పూటలో అయిపోతాయి. ఇంకో ముఖ్యమైన పని ఉంది. ట్రంకు పెట్టె కొనాలి. అలాంటిది ఇలాంటిది పనికిరాదు. మంచి నాణ్యమైన పెట్టె కొనాలి. లా కలేజీ బ్రాండ్ ట్రంకు పెట్టెకి తిరుగులేదు. అదే కొనాలి. అవి చెన్నపట్నంలో దొరుకుతాయి. చుట్టుపక్కల ఊళ్ళో దొరికినా అవి అసలువో నకిలీవో తెలియవు. చెన్నపట్నంలో కొంటే ఫస్ట్ క్లాస్ సరుకు కాబట్టి అటువైపు నుండి ఎవరన్నా వెళ్తుంటే, అమ్మాయికి పెళ్ళి, కాస్త ట్రంకు పెట్టే తెచ్చిపెట్టు నాయనా అని అడగడం కూడా అందరినీ అడగలేరు. వీరి పట్ల ఎంతో అభిమానం ఉంటే తప్ప ఆ పనికి పూనుకోరు. ఎందుకంటే అదేమి సామాన్యమైన పని కాదు, చాలా కష్టం. అప్పట్లో రైళ్లలో రిజర్వేషన్లు గట్రా ఉండేవి కాదు. జనరల్ పెట్టెలో జనం మధ్య అతి కష్టం మీద ప్రయాణం చేయాలి. అలాంటిది ట్రంకు పెట్టెతో వెళ్ళటం అంటే సామాన్యమా? చిన్న చితక వస్తువు కాదు. దాన్ని మోసుకురావడం బ్రహ్మ ప్రళయం. అయినా మరి ఆడపిల్లకి ట్రంకు పెట్టె కావాలి కదా. రేపు మనకి అవసరం వస్తుంది. అప్పుడు వాళ్ళు సాయం చేయాలిగా అని కష్టానికి తలపడి శ్రమ కోర్చి పెట్టె పట్టుకొని వచ్చేవాళ్ళు. ట్రంకు పెట్టె వచ్చేస్తే ఇక నిశ్చింత. అప్పట్లో ట్రంకు పెట్టె ఆడపిల్లలకి కొండంతండ. అందులో తన సామాన్లు దాచుకొని తాళం వేసి ఆ తాళం చెవి భద్రంగా దాచుకునేది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అదే ఆమె లోకం. ప్రయాణంలో ట్రంకు పెట్టె పెద్ద ఆసరా. అప్పట్లో బస్ కోసం చెట్టు కింద కూర్చోవాల్సిందే. అక్కడ ట్రంకు పెట్టె మీద రాణిగారు సింహాసనం మీద కూర్చున్నట్టు దర్జాగా కూర్చోవచ్చు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్త ఇరుక్కుని ఆ పెట్టె మీదే కూర్చునేవారు. ఆ సరదానే వేరు. బస్సు ఎప్పుడొస్తే మాత్రం ఎవరికి కావాలట? చంటి బిడ్డని ఎత్తుకొని ప్రయాణం అయితే చక్కగా ఒడిలో పెట్టుకొని పెట్టె మీద కూర్చోవచ్చు. ముందు ముందు సంసారం పెరుగుతుందని ఉదారంగా ముందు చూపుతో పెద్ద పెట్టె కొనేవాళ్ళమేమో. 2 పిల్లలు పుట్టినా కుటుంబం అంతా కూర్చునేందుకు వీలుగా అరుగులాగా ఉండేది ఆ ట్రంకు పెట్టె. స్వలాభమే కాదు, పరోపకారం కూడా చేయవచ్చు. ఏ ముసలమ్మ అయినా వచ్చి, అమ్మాయి కాస్త పక్కకు జరగమ్మా, కాళ్ళు పీకేస్తున్నాయి అంటే ఆవిడకు చోటిచ్చి, మీ ఇల్లు చల్లగా ఉండమ్మా అని ఆవిడ దీవెనలు అందుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టె గౌరవం మాత్రం తగ్గేదే కాదు. కూతురు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా తల్లి ట్రంకు పెట్టె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండేది. ఇక బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళ ట్రంకు పెట్టె గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లల గుంపు అంతా బామ్మ పెట్టె దగ్గరికే చేరేవాళ్ళు. బామ్మ పెట్టె తెరిచేది. ఇదిగో నా పెళ్లి చీర 8 రూపాయలు పెట్టి కొన్నారు. ఎన్నాళ్ళు కట్టాను చూడండి. చిరుగు పట్టిన రంగు కొత్తగా ఎలా ఉందో. ఇది మీ నాన్న ఉగ్గు గిన్నె. నా పుట్టింటి వారు బాలసారకు కొన్నారు. ఇది పెద్ద అత్తయ్య పరికిణి. దానికి 7 ఏళ్ల వయసున్నప్పుడు కుట్టించాము. ఇది తాతయ్య గారి కోటు. అప్పట్లో ఉద్యోగానికి వెళ్ళేవాడు. కోటు వేసుకోవాల్సిందే. ఇక మా తమ్ముడు పెళ్లిలో నాకు ఇచ్చిన వెండి బొట్లు పెట్టి. ఇదేమో మా బాబాయ్ కొడుకు. అదేదో ఊరు నుంచి తెచ్చి ఇచ్చిన సాలువా అంటూ చూపిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూనే ఉండేవారు పిల్లలు. రకరకాల వస్తువులు బయటపడేవి ట్రంకు పెట్టి నుండి. ఒక్కో వస్తువుకి ఒక్కో కథ చెప్తుంటే బామ్మకి పరవశం, వింటున్న పిల్లలకి పరవశం. గంటలకి కాలక్షేపం. ఇంట్లో ఒక మూల ఉండేది ట్రంకు పెట్టె. మా ఇంట్లో ఇప్పటికీ ఒక ట్రంకు పెట్టె ఉంది. దానికి 3 గడియలు. అది తీయాలన్నా వెయ్యాలన్నా చాలా కష్టం. ఒక కిటికీ ఉంది దానికి. నేను కాపురానికి వచ్చేసరికి ఉంది ఇంట్లో. ఎవరిది అత్తయ్యా అని అడిగితే, ఏమోనే, నేను కాపురానికి వచ్చేసరికే ఉంది ఇంట్లో అని చెప్పారు మా అత్తగారు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి.
మీ ఇంట్లో కూడా ట్రంక్ పెట్టి ఏదైనా ఉండేదా? ఆ ట్రంక్ పెట్టే మెమరీస్ ఏదైనా ఉంటే నాతో సరదాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.